టైం వచ్చిందంటే చాలు ప్రచార రథాలకున్నంత డిమాండ్ అంతా ఇంత కాదు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నుంచే అనేక ప్రచార రథాలు తయారై వెళ్తూ ఉంటాయి. ప్రజలను ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ప్రచార రథాలు తయారు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాము. ఇక్కడ ప్రచార రథాల తయారీ ఏ రకంగా ఉంది, రథాలకు ఎటువంటి డిమాండ్ ఉంది, తయారీదారులు ఏమనుకుంటున్నారు ఒకసారి తెలుసుకుందాం పదండి. ప్రచార రథాలకు ముఖ్యంగా వివిధ రకాల ట్రాలీలను ఉపయోగిస్తారు. నాయకులు అందరూ కూడా రథంపై ఉండే విధంగా రథాలు రూపొందిస్తారు. సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది ట్రాలీ డ్రైవర్లు ఉన్నారు. అన్న, ఎక్కడి నుంచి వస్తున్నావు? మెదక్ నుంచి సార్. ఎలా ఉంటుంది ఈ ఎలక్షన్ టైంలలో మీకు గిరాకీ కానీ ఈ రథం తయారు చేయించుకుంటారు? బండికి ఏమైనా డ్యామేజ్ అవుతుందా? ఎట్లా తయారు చేస్తారు? డ్యామేజ్ చేయాలని ఉంటుంది కదా సార్, కానీ మేము నెమ్మదిగా పోతాము డ్యామేజ్ కాకుండా. ఎందుకంటే ఫుల్ ప్యాకింగ్ చేసారు కదా సార్, నెమ్మదిగా పోయి జాగ్రత్తగా పోవాలి, జాగ్రత్త ఉండాలి. ఇక ఫుడ్ పొద్దున టిఫిన్, మధ్యాహ్నం ఫుడ్, నైట్ ఫుడ్, అలా ఇక్కడ ఆఫీసులు ఉన్నమాట అక్కడ ఉండాలి. అంటే గతంలో ఇప్పుడు మీరు రోజు తిరిగే కిరాయిల కన్నా ఈ ఎన్నికల టైం వచ్చినప్పుడు కిరాయి ఎక్కువ ఉంటుందా, తక్కువ అవుతుందా? ఎట్లా ఉంటుంది మీ బిజినెస్, మీ వ్యాపారం? అంటే డైలీ దొరకదు కదా సార్, జర బయట దొరికినా మంచిగా దొరుకుతుంది కిరాయి. డైలీ దొరికినేమో ఒక నెల వరకు నడుస్తున్నచ్చు అని ఆశతో పెట్టు. నెల డైలీ 1300 అంటే నెల వరకు 40,000 దాకా అవుతాయి సార్. డీజిల్ వాళ్ళది, అంతా వాళ్ళది, ఫుడ్ డీజిల్ మొత్తం తిరగాలి, వాళ్ళు చెప్పిన కాన్సెన్స్ మొత్తం తిరగాలి. అది ట్రాలీ డ్రైవర్లు. ఎన్నికల టైం వచ్చిందంటే చాలు రోజు కన్నా మాకు కొంత గిరాకీ ఎక్కువనే ఉంటుంది, కాకపోతే వారు చెప్పిన అన్ని ఊర్లు కానీ గ్రామాలు కానీ అన్నీ తిరగాల్సి ఉంటుంది అంటున్నారు. ప్రచార రథాలు తయారు చూస్తే ముందుగా ప్రతి ట్రాలీ కానీ వ్యానుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన స్టెప్స్ను కూడా ఏర్పాటు చేస్తారు. ఒకసారి లోపలికి పోతున్నాం, మనం చూడవచ్చు విజువల్లో. నాయకులందరూ ఎక్కే విధంగా పెద్ద స్పేస్ కూడా ఉంటుంది. ఇదంతా కూడా ప్లైవుడ్ ఉపయోగిస్తారు. ఒకసారి తయారీదారులు ఉన్నారు. ఎలా తయారు చేస్తారు, వీటికి ఎన్ని రోజుల టైం పడుతుంది? ప్రతి వెహికల్కి 3 రోజులు పడుతుంది సార్. డీసీఎంలకి, టాటా ఏసీలకి అయితే 2 రోజులు. ప్లైవుడ్, రేపరు, నీల్స్, దీంతో ఏ కాన్స్టిట్యూషను నియోజకవర్గం అభ్యర్థి వాళ్ళ ఫోటోలతో ప్రచార రథాలు తయారు చేస్తారు. ఇది ఒకసారి మనం రథానికి సంబంధించి చూడవచ్చు. పైకి కూడా ఎక్కే విధంగా ఉంటుంది. నాయకులందరూ కూడా పైకి ఎక్కవచ్చు. చాలా స్పేషియస్గా ఉంటుంది. అంటే ఏదన్నా నియోజకవర్గానికి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు ఉండే విధంగా ప్రత్యేకంగా రథాలను అయితే డిజైన్ చేస్తారు. మొత్తం కూడా ప్లైవుడ్తోనే రథం తయారవుతుంది. వీటికి పార్టీలకు సంబంధించినటువంటి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకునికి సంబంధించిన ఫోటోలు, ఆ పార్టీల స్టిక్కర్లన్నీ కూడా సులభంగా అంటించే విధంగా ఈ రథాలను అయితే తయారు చేస్తూ ఉంటారు. ప్రచార రథాలు ముఖ్యంగా హైదరాబాద్లో రెడీ అయ్యేటువంటి ఇవన్నీ మన ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కనుక పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు ఏపీకి కూడా ఎక్కువ వరకు వెళ్తూ ఉంటాయి. ఏపీలో అక్కడ పార్లమెంట్తో సహా అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఇక్కడికే పలు ఆర్డర్స్ వస్తున్నట్టు ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఒక అట్రాక్షన్ మాదిగా, అంటే ఓటర్లను, గ్రామాల్లో ప్రజలను ఆకర్షించే విధంగానైతే ప్రచార రథాల తయారీ అనేది మొత్తం జరుగుతుంది. ఇక్కడ వరుస పెట్టి చూడవచ్చు. దాదాపు ఒక ప్రచార రథానికి 3 రోజుల టైం పడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. చాలామంది లేబర్స్కు కూడా ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అసలు వారికి రోజు ఎట్లా ఉంది, వారి డిమాండ్ ఏ రకంగా ఉంది, ఒకసారి లేబర్స్తోని మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎన్నికల ప్రచార రథాలకు ప్లైవుడ్ అనేది తయారు చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం చూడవచ్చు, దీన్ని రెడీ చేస్తున్నారు. అనేక మంది వర్కర్స్ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి వారితో మాట్లాడదాం. అంటే ఈ ప్లైవుడ్ను ఎట్లా డిజైన్ చేస్తారు? రథాలకు సంబంధించి వెహికల్ పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, ఏ రకంగా డిజైన్ చేస్తారు? దానికి కొలతలు తీసుకుంటారు, కొలతలను బట్టి చెక్కలు కొడతారు కార్పెంటర్స్. ఎట్లా ఉంది ఉపాధి మీకు ఎన్నికల టైంలో? గతంలో మీకు కొంచెం వర్క్ తక్కువ ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎన్నికల టైంలో లేబర్స్ దొరుకుతున్నారా? వర్క్ ఎట్లా జరుగుతుంది? దొరుకుతున్నది. కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి, లేబర్స్ మాత్రం దొరుకుతున్నారు. కొంచెం ఎండ గురించి కొంచెం భయపడుతున్నారు లేబర్స్ కూడా. అంటే ఒక రథానికి ప్లైవుడ్ అంతా ఇప్పుడు మీరు మొలలు ఇవన్నీ కొడుతున్నారు కదా, అంటే ఎంత టైం తీసుకుంటారు ఒక రథం మొత్తం కూడా ఈ ప్లైవుడ్ కొట్టడానికి కానీ దాన్ని అమర్చడానికి కానీ? అమర్చడానికంటే చిన్న వెహికల్ అయితే 2 గంటలలో 3 గంటలలో కొట్టేస్తారు. పెద్దదైతే ఒక హాఫ్ డే 10 గంటలు పడుతుంది.
ఎలా డిజైన్ కోరుకుంటారు? గతంతో పోలిస్తే ఈ రకంగా ఎట్లా ఉంది? ఎన్నేళ్ళ నుంచి ఇట్లా రథాల తయారీ చేస్తున్నారు? ఇది వర్క్ ప్రచార రథం స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు అండి. అప్పటి నుంచి ప్రచార రథాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి అంటే ఎలక్షన్ డిక్లేర్ చేసినప్పటి నుంచి నడుస్తుంది వర్క్ మొత్తం. మాది ఫారం పేరు చిన్న సినియార్స్. మా ఫాదర్ నుంచి ఇదే బిజినెస్ ఉంది. నా పేరు చంద్రరావు అండి. అంటే దాదాపు చూస్తున్నాం చాలా వరకు కనిపిస్తాయి. మొత్తం ఎన్నికల టైంలో ఎన్ని ప్రచార రథాలు తయారు చేస్తారు? మా ఓపిక ఎంత ఉంటే అంతమంది అండి. అంత ఆంధ్ర తెలంగాణ అందరు వర్కర్స్ అంతా ఇక్కడే ఉన్నారు. ఒక 100-200 వర్క్ చేస్తుంటారు నైట్ అండ్ డే. ఈ ఎలక్షన్ టైంలోనే నైట్ అండ్ డే వర్క్ నడుస్తుంటుంది. ఎన్ని ఓపిక ఉంటే అన్ని వర్క్ లాస్ట్ మూమెంట్ వరకు వర్క్ చేస్తుంటాం. ఇండిపెండెంట్ చేస్తుంటాం, అన్నీ చేస్తుంటాం. లీడర్లు ఏమని చెప్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించిన? ఎందుకంటే ప్రజల్లోకి ముఖ్యంగా ప్రచార రథం ఎంత అట్రాక్టివ్గా ఉంటే అంత పోతుందని చెప్తారు. ఎట్లాంటి డిజైన్స్ అంటే అప్డేట్గా ఎట్లా రథాలు తయారు చేస్తారు? అంటే ఇప్పుడు బీజేపీ ఉందనుకో పువ్వు గుర్తు ఇంపార్టెంట్ చేస్తాం. తెలుగుదేశం ఉందనుకోండి సైకిల్ గుర్తు ఇంపార్టెంట్ ఇస్తాం. చేయి గుర్తు ఉంటే కాంగ్రెస్ హ్యాండ్ గుర్తు, బీఆర్ఎస్ ఉంటే కార్ గుర్తు, అవన్నీ ఇంపార్టెంట్ తీసుకొని కార్యకర్తల బొమ్మలు వేసుకుంటే ఆ లోకల్లో మండలానికి ఒక వెహికల్ పోతుంటుంది, కళాకారులకు ఒకటి పోతుంది, మండలానికి ఒకటి, అట్లా చేసుకుంటూ వస్తున్నాం. అన్ని పార్టీలకు అన్ని రకాలు చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క లీడర్ ఎన్ని ఆర్డర్ చేసుకుంటుంటారు మీ దగ్గర? మండలానికి ఒకటి ఉంటుంది సార్. మండలానికి ఒకటి ఉంటుంది. వాళ్ళ బడ్జెట్ చూసుకుంటారు. ఎన్ని రోజులు పడితే ఎంత బడ్జెట్ అయితే గవర్నమెంట్ రేట్ కంటే ఇప్పుడు ఎక్కువ ఇవ్వకూడదు కదా, దాని ప్రకారంగానే చేస్తాం వర్క్స్. ఎంతమంది వర్కర్స్ పనిచేస్తారు? 200 మంది పనిచేస్తారండి. అంతా మేదక్ నుంచి ఉన్నారు, శ్రీకాకుళం నుంచి ఉన్నారు, వైజాగ్ నుంచి ఉన్నారు, నల్గొండ, అంతా అన్ని చోట్ల నుంచి వర్క్ ఉన్నారు. అందరు చేస్తున్నారు. ఎన్నికల ప్రచార రథాలలో కేవలము లీడర్లకు సంబంధించిన గుర్తులు వారి ఫోటోలే కాదు, సౌండ్ సిస్టమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. గ్రామాన ప్రజల్లోకి వెళ్ళాలంటే ఆ నాయకునికి సంబంధించిన పాటలు, నాయకుని యొక్క ప్రసంగాలు ప్రజలందరికీ వినిపించేలా ప్రత్యేకంగా సౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కొంతమంది వర్కర్స్ ఇదే పనిలో ఉన్నారు. స్వామి, ఎలా చేస్తారు? ఇది యాంప్లిఫైరా? ఎట్లా ఫిట్ చేస్తారు? ఈ సౌండ్ని ఎట్లా రెడీ చేస్తారు, డిజైన్ చేస్తారు? ఇది విత్ పెన్ డ్రైవ్ తోటి స్వామి. ఇది విత్ పెన్ డ్రైవ్లో అన్ని కాంగ్రెస్ సాంగ్స్ వస్తుంటాయి. దీనికి బ్యాటరీ తోటి కనెక్షన్ వస్తుంది. బ్యాటరీ తోటి సౌండ్ సిస్టమ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు సాంగ్ పెట్టి వినిపిస్తుంది స్వామి. ఇక్కడ వెహికల్ తయారైన తర్వాత ఫ్లెక్స్ కట్టిన తర్వాత అండ్ సౌండ్ సిస్టమ్ ఇంజనీర్ నేను సౌండ్ ఇక్కడ చెకప్ చేసి పార్టీ దగ్గర పంపిస్తాము. రేవంత్ రెడ్డి సాంగ్స్ పెడతాము. అన్ని రేవంత్ రెడ్డి సాంగ్స్ ఉంటాయి. ఇది ప్రచార రథం తయారైనటువంటిది. మొత్తం కూడా పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఫొటోసు, వారు పోటీ చేసే గుర్తులు అన్నీ కూడా ప్రజలందరికీ క్లియర్గా కనిపించే విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రచార రథాలు ఇప్పుడు తయారీ స్టేజిలో ఉన్నాయి. రోజు కూడా కొన్ని వందల ప్రచార రథాలను తయారు చేస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ట్రాలీలు అన్నీ కూడా ఈ ఎన్టీఆర్ స్టేడియంకు రావడం జరుగుతున్నది. ప్రతి ఒక్క నాయకుని యొక్క పాటలు, నాయకుని యొక్క చేసినటువంటి కార్యక్రమాలు, ఆయనే సంబంధించినటువంటి ఫోటోలు, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల ఫోటోలు అన్నీ కూడా ప్రచార రథాలపైన డిజైన్ చేస్తున్నారు. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోని ప్రచార రథాలకు విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగినట్టు ఇక్కడ ఉన్నటువంటి లేబర్స్ కానీ నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తం కూడా హైదరాబాదు వేదికగానే ఇటు తెలుగు రాష్ట్రాలు అంటే ఇటు తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు ఏపీలో జరుగుతున్నటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు హైదరాబాద్ నుంచే వివిధ వెరైటీ ప్రచార రథాలు అయితే ఇక్కడ తయారవుతున్నాయి. మొత్తంగా కూడా ఎన్నికల టైం వచ్చిందంటే ఇటు రాజకీయ నాయకుల ప్రచారాలతో పాటు ప్రచార రథాలు తయారు చేసేటువంటి కార్మికులు, వర్కర్స్ అందరికీ కూడా ఉపాధి లభిస్తుంది. మొత్తంగా కూడా హైదరాబాద్ సిటీ ప్రచార రథాలకు ఎంతో ఫేమస్గా మారింది. ఎన్నికలు ఎక్కడ జరిగినా హైదరాబాద్ నుంచే అనేక ప్రచార రథాలు వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి.